Good morning. Sir. Good morning. Good morning. Good morning, sir. Good morning, Amma. ఓకే నిన్న మనం ఒక్క నిమిషము ఇది ఎప్పుడు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటుంది 1 minute అమ్మా ఓకే రైట్ సో నిన్న మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం అనుకోం రైటింగ్ ఓకే రైటింగ్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి నోట్ మేకింగ్ అంటే ఏందో ఆల్రెడీ మీకు చెప్పాను ఏమరా అంటే వైల్ వీఆర్ లిజనింగ్ టు ఏ లెక్చర్ ఆర్ సంథింగ్ అన్నట్టు ఓకే అండ్ వీ టేక్ ఏ నోట్ డౌన్ నోట్స్ అంతా కూడా ఫాస్ట్గా రాసుకుంటాం అన్నట్టు దాన్ని నోట్ మేకింగ్ అనేది అంటాం అన్నట్టు ఫస్ట్ లెట్ us see what actually how it is defined. Making notes while listening to a lecture or while reading an article or a book is not only a very useful study skill but is also one that will help you at work. ఏమంటున్నాడు చూడండి నాట్ ఓన్లీ లిజనింగ్ టు లెక్చరర్ ఈవెన్ వైల్ రీడింగ్ అన్ ఆర్టికల్ కానీ ఓ బుక్ కానీ లైబ్రరీకి పోయి మీరు ఓ బుక్ రెఫర్ చేసి చదువుకుంటూ పోతారంటూ దాంట్లో ఉండే మెయిన్ పాయింట్స్ అంతా కూడా ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఆర్ టు రికాల్ ఇన్ ద లేటర్ స్టేజ్ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని చూసి అదంతా మనకు గుర్తు రావాలి ఆ విధంగా నోట్ మేకింగ్ అనేది చేసుకుంటాం ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్టడీ స్కిల్ అంటారు ఓకే మనం చదువుకోవడానికి కావాల్సినటువంటి ఒక మంచి స్కిల్ ఈ స్కిల్ మనం డెవలప్ చేసుకున్నామంటే వీ కెన్ డెవలప్ అవర్ స్టడీస్ ఓకే బిసైడ్స్ హెల్పింగ్ యూ పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్లో హైయర్ స్టడీస్లో ఇప్పుడు మీరు ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు బిఏ చేస్తున్నారు మీకు మెటీరియల్ దొరుకుతుంది లెక్చరర్స్ మీకు నోట్స్ ఇస్తున్నారు అండ్ యు ఆర్ నాట్ రిక్వైరింగ్ దిస్ నోట్ మేకింగ్ స్కిల్ అన్నట్టు కానీ బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్టడీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మీకు టెక్స్ట్ బుక్స్ కూడా ఉండకపోవచ్చు ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ సిలబస్ మాత్రమే ఇస్తారు సిలబస్ మాత్రమే ఇచ్చి మీతో అంతా కూడా మీరు లైబ్రరీకి పోయి స్టడీ చేసుకోవాలన్నట్టు ఓకే లైబ్రరీకి పోయి స్టడీ చేసి లైబ్రరీలో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకొని నోట్స్ రాసుకొని అంతా మీరే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే వెన్ ఐ యూస్ టు స్టడీ ఓకే నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు మాకు సేమ్ టెక్స్ట్ బుక్స్ ఉండేటివి కాదన్నట్టు ఎందుకంటే ఇట్స్ అటానమస్ కాలేజ్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఉండేటివి ఓన్లీ సిలబస్ మాత్రం ఇచ్చేవాళ్ళు సో ఆ లైబ్రరీ పెద్ద లైబ్రరీ ఉండేది అన్నట్టు మాకు సో ప్రతిరోజు లైబ్రరీలో పోయి కూర్చోవాలి ఆ సిలబస్ సంబంధించిన మెటీరియల్ వెతుక్కోవాలి అవసరమైతే జిరాక్స్ చేసుకోవాలి లేదంటే నోట్స్ రాసుకోవాలి ఈ పని ప్రతి ఒక్కటి మేమే చేసుకునే వాళ్ళం ఈ విధంగా చేయడం వల్ల మనకు అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి స్పూన్ ఫీడింగ్ అనేది ఉండదు అన్నట్టు ఇప్పుడు మీకేమవుతుందంటే స్పూన్ ఫీడింగ్ ప్రతి ఒక్కటి మీ లెక్చరర్స్ అన్ని చేతికి అందిస్తున్నారు అయినప్పటికీ మీరు చదువుతలేరు కానీ మీరు చేసుకున్నారంటే మాత్రము మీరు యూ బికమ్ ఇండిపెండెంట్ ఎవరిపైన ఆధారపడకుండా మీ అంతకు మీరు ఇవన్నీ చేసుకోగల సామర్థ్యం అనేది మీరు పెంచుకోగలుగుతారు అన్నట్టు ఓకే సో ఈ నోట్ మేకింగ్ స్కిల్ అనేది మీరు ఖచ్చితంగా ఒక స్కిల్ లాగా డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్ బిసైడ్స్ హెల్పింగ్ యూ రిమెంబర్ వాట్ యు రీడ్ ఓకే ఆర్ హర్డ్ సమ్ టైమ్ అగో ఓకే మనము చదివింది విన్నది మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం ఈ నోట్ మేకింగ్ అనేది మనకు బాగా పనికొస్తుంది మేకింగ్ నోట్స్ విల్ ఎనేబుల్ యూ టు ఆర్గనైజ్ యువర్ ఓన్ థాట్స్ బెటర్ అదేవిధంగా ఈ మేకింగ్ నోట్స్ వల్ల ఏమంటే మన థాట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి అవకాశం అవుతుంది అన్నట్టు ఏ విధంగా చేసుకోవాలని దిస్ ఈజ్ బికాస్ వైల్ మేకింగ్ నోట్స్ యూ విల్ ఆల్సో బీ కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ the different points in the matter you are reading or listening to and drawing your own conclusions about them సో ఇది ఎందుకు అంటే మనము ఈ రాయాలంటే ఆలోచించాలి అంటే వీ హ్యావ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ ఒక లెక్చర్ వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వింటే కానీ మనం నోట్స్ తీసుకోలేం సో నోట్స్ తీసుకోవడం వల్ల నోట్స్ రాసుకోవడం వల్ల ఇటు లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి మీ ఆలోచన శక్తి కూడా మీరు కూడా ఆ లెక్చర్తో పాటు ఆలోచిస్తూ పోతా ఉంటారు యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడియాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అవన్నీ కూడా మీ నోట్స్లో రాసుకోవడం వల్ల మీ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి
మీ గ్రాస్పింగ్ పవర్ కూడా డెవలప్ అవుతుంది అన్నట్టు. You are reading or listening to and drawing your own conclusions about them, and you can draw your own conclusions. Now చూద్దాం నెసరీ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ నోట్ మేకింగ్. మరి ఈ స్కిల్స్, నోట్ మేకింగ్ స్కిల్స్కి మనకు కంపల్సరీగా కంపల్సరీగా ఉండవలసినటువంటి స్కిల్స్ ఏమేమి ఉండాలి? ఎబిలిటీ టు రీడ్ అటెంటివ్లీ. ఒక రీడింగ్కి వచ్చా అంటే చాలా జాగ్రత్తగా అటెంటివ్గా చదవగలగాలి. ఓకే, వితౌట్ డిస్ట్రాక్షన్స్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ, అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. దెన్ ఎబిలిటీ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ రెడ్. నెక్స్ట్ వన్, చదవడం ఒక్కటే కాదు, చదివింది అర్థం చేసుకోగలగాలి. ఎబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ ఐడియాస్. అదేవిధంగా మీరు చదివి అర్థం చేసుకుని వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అన్ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మీరు డిస్టింగ్విష్ చేయగలగాలి. యాక్చువల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏమంటే, ఇప్పుడు మీరు పుస్తకం చదువుతున్నారు, దాంట్లో ఒక మెయిన్ పాయింట్ రేస్ చేస్తారు, ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ మేబీ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ అవన్నీ మనం అర్థం చేసుకుంటే చాలా, ఆ మెయిన్ పాయింట్ ఒక్కటి అర్థం చేసుకోవడమే మనకు చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అది మెయిన్ పాయింట్ అర్థం చేసేసుకున్నామంటే ఈ ఎగ్జాంపుల్స్ అవన్నీ మీ సొంత ఎగ్జాంపుల్స్ మీరు ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ బుక్లో ఉండేదే ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ని మనం నోట్ మేకింగ్లో నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. దెన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ నోట్ మేకింగ్. ఇంతకీ ఎఫెక్టివ్గా ఏ విధంగా రాయాలి అంటే, యూజువల్లీ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాయింట్స్. ఇది నోట్ మేకింగ్ అనేది ఎట్లా రాస్తాం అంటే పాయింట్ బై పాయింట్ రాస్తాం అన్నట్టు, 1 2 3 లేదా బుల్లెట్స్ పెట్టుకుంటూ రాసుకుంటాం అన్నట్టు. అంటే ఒక పారాగ్రాఫ్ లాగా రాయమన్నట్టు నోట్ మేకింగ్ అనేది. ఎందుకంటే మళ్ళీ మనం చదువుతూనే ఒక ఒక ఐడియా ఒక లైన్ ఆ విధంగా ఉంటుందన్నట్టు. మే ఆల్సో బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, చార్ట్స్ అండ్ డయాగ్రామ్స్. అదేవిధంగా ఈ పాయింట్స్ అనే కాకుండా ఒక్కోసారి మనం టేబుల్స్ ఉపయోగించవచ్చు, చార్ట్స్ ఉపయోగించవచ్చు, డయాగ్రామ్స్ ఉపయోగించవచ్చు. ఇట్లా రకరకాలుగా మన థాట్స్ని మనం ఆ రకంగా ప్రెజెంట్ చేసుకోవచ్చు. అంటే అది చూస్తూనే మనకు అర్థమైపోవాలి. ఓకే, నేను నా గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మేబీ యూ ఆల్సో విల్ డూ దట్ అన్నట్టు. మీరు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒక మెటీరియల్ కొనుక్కొని వచ్చుకుంటారు, ఆ ఎగ్జామ్స్ ముందర మొత్తం చదువుతూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. మీరేం చేయాలంటే ఆ మెటీరియల్ మీరు కాలేజ్ స్టార్ట్ అవుతారంటే సెమిస్టర్ స్టార్ట్ అవుతానే ఆ మెటీరియల్ తెచ్చుకోవాలి, లేదా టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకొని ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క చాప్టర్ చదివిన తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీ సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ సొంత నోట్స్ ఎంత ఉండాలంటే, మొత్తం సెమిస్టర్కి అంతా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ అనుకుందాం, హిస్టరీ తీసుకున్నామంటే ఆ మొత్తం నోట్స్ అంతా కూడా మేబీ ఒక 5-6 పేజెస్లో మాత్రమే ఉండాలి, ఒక 5-6 పేజీల్లో మాత్రమే ఉండాలి. నేను ఆ విధంగా తయారు చేసుకునేవాడిని నా నోట్స్ మొత్తం. నా నోట్స్ అందరూ కూడా, ఈవెన్ మా క్లాస్మేట్స్ అందరూ కూడా నా దగ్గర తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ మెయిన్ పాయింట్స్ ఉంటే చాలు, మిగతాదంతా మనం రాసేసేయచ్చు సొంతంగా. సో ఎగ్జామ్స్ ముందర ఆ 5 పేజీలు చదివితే చాలు అన్నట్టు. 5 పేజీలో, 6 పేజీలో, లేదంటే 10 పేజీలో చదివితే చాలు, మొత్తం అంతా మనం ఎగ్జామ్ రాసేసేయచ్చు. ఓకే, ఆ విధంగా మనము ముందుగానే ప్రిపేర్ అయ్యి నోట్స్ తయారు చేసి పెట్టుకున్నామంటే ఎంత ఈజీ అయిపోతుందంటే మీకు ఎగ్జామ్స్ టైంలో అసలు చదవాల్సిన టెన్షనే ఉండదన్నట్టు. ఓకే, అండ్ యూ గెట్ వెరీ గుడ్ మార్క్స్. లిస్ట్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్. ఇంకా అదేవిధంగా ఈ నోట్స్లో ఏమేమి ఉండాలి, అన్ని ఎసెన్షియల్ పాయింట్స్ అన్నీ ఉండాలి. అంటే ఎగ్జామ్లో ఈ పాయింట్స్ అనే మనం ఇంక్లూడ్ చేయాలి. యాక్చువల్గా ఆడ ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నామంటే ఎగ్జామ్లో ఆ ఒక్క పాయింట్ మనం ఒక పారాగ్రాఫ్గా ఎక్స్పాండ్ చేస్తాం అన్నట్టు. ఎక్స్పాన్షన్. ఓకే, ఈడ నోట్స్లో మాత్రం ఒక లైనే ఉంటుంది. ఆ లైన్ ఒక్కటి గుర్తుంటే చాలు, దాన్ని ఒక పారాగ్రాఫ్ మేబీ విత్ సమ్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్, వీ కెన్ గివ్ దట్ వన్. ఓకే, ఆ నోట్ మేకింగ్ అనేది మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ రోజు నుంచి ట్రై చేయండి. ఏదైనా ఒక చాప్టర్ తీసుకోండి. మేబీ మీరు ఇంగ్లీష్ కష్టం అనుకుంటే మీరు తెలుగే తీసుకోండి. అంటే తెలుగులో మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, కామర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఫుల్ చాప్టర్, మీ టెక్స్ట్ బుక్లో కానీ మీ మెటీరియల్లో ఒక 10 పేజీలు, 15 పేజీలు ఉన్నది మీరు ఒక్క పేజీ కుదించగలరేమో ట్రై చేయండి. ఒక్క పేజీకి అది ఒక్కటి నేర్చుకుంటే చాలు, మీరు మళ్ళీ దాన్ని ఎగ్జామ్లో 10 పేజీలకు ఎక్స్పాండ్ చేయగలగాలి. దట్ ఈస్ నోట్ మేకింగ్. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? హలో, 1 minute ప్లీజ్. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, చాలా సైలెంట్గా ఉంటే నేను చెప్తున్నది మీకు అర్థం అవుతుందో అర్థం కాలేదో అనేది డౌట్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. మామూలు క్లాస్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను మిమ్మల్ని మీ కళ్ళల్లో చూస్తూ ఉంటాను, మీ ముఖాలు చూస్తూ ఉంటాను. మీ ముఖాలు చూసి
నాకు అర్థమైపోతుంది, మీకు అర్థమవుతుంది అర్థం కాలేదని. కానీ ఇక్కడ జూమ్ క్లాస్లో ఇదొక్క ప్రాబ్లం. ఓకే, మీకు ఏ విధంగా అర్థం అవుతుందో అర్థం కావడం లేదో నాకు అర్థం కాదన్నట్టు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడప్పుడు మీరు అడగచ్చు నన్ను. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ అయింది. నౌ గైడ్ లైన్స్ ఆన్ మేకింగ్ నోట్స్. మరి ఇంతకీ నోట్ మేకింగ్ ఎలా చేయాలి? దీనికి కొన్ని గైడ్ లైన్స్, దీనికి రూల్స్ అని చెప్పలేము కానీ ఒక సజెషన్స్ అని చెప్పుకోవచ్చు. గైడ్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ సజెషన్స్. ఓకే, ఒక మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఏ విధంగా చేస్తున్నారు, మనం ఒకవేళ ఇది స్టార్ట్ చేస్తే ఎలా చేయాలి? సో ఈ గైడ్ లైన్స్ ఏమున్నాయి చూద్దాం మనం. ఇవన్నీ యాక్చువల్గా గ్రామర్ కిందకి రాదు ఇది. ఓకే, ఇవన్నీ గ్రామర్ కాదు ఇది, ఇవి మన స్కిల్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకోవాలంటే ఎవరో చెప్తే రాదు సైకిల్ నేర్చుకోవడం. ఈత నేర్చుకోవడం అంటే ఎవరో ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలంటే మీకు ఈత రాదు. వాట్ యు హావ్ టు డూ? యు హావ్ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సైకిల్ తొక్కితేనే సైకిల్ వస్తుంది, ఈత కొడితేనే ఈత వస్తుంది. అదేవిధంగా నోట్ మేకింగ్ అనేది వింటే రాదు. యూ హ్యావ్ టు స్టార్ట్. యూ హ్యావ్ టు స్టార్ట్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేస్తేనే వస్తుంది. మీ అంతకు మీరు ఈరోజు మీరు ట్రై చేయండి. ఈరోజు నుంచి, ఈరోజు కాదు ఈ రోజు నుండి మీరు ట్రై చేయండి. మీరు నేను చెప్పిన దాని ప్రకారం ఐ విల్ హెల్ప్ యూ నౌ ఏ విధంగా చేయాలి నోట్ మేకింగ్ అనేది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అయితే ఫస్ట్లో కొన్ని తప్పులు చేసుకుంటూ పోతాం మనము, కానీ లాస్ట్కి యూ బికమ్ ఎక్స్పర్ట్. ఐ యూస్ టు బికమ్ ఎక్స్పర్ట్ అని నేను నా నోట్స్ ఎంత ఫేమస్ అంటే మీరు నమ్ముతారో నమ్మరో, నా నోట్స్ కోసం అందరూ అడుక్కునేవాళ్ళు. అరే బాబు నీ నోట్స్ ఇరా, నేను జిరాక్స్ చేసుకుంటాను. రాసుకోవడానికి కూడా కష్టం మన వాళ్ళకి కొంతమందికి. సో నేను నోట్స్ ఇస్తే పోయి జిరాక్స్ చేసుకొని చదువుకునేవాళ్ళు. కాబట్టి ఇదేదో నా గొప్పతనం అని కాదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ పైన మంచి పట్టు వస్తుంది. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఆ సబ్జెక్ట్ పైన ఎంత మీకు కమాండ్ వస్తుంది అంటే, ఎందుకంటే మీరు చదవడమే కాదు రాసి నేర్చుకుంటారు అన్నట్టు. ఓకే, ఎగ్జామ్స్లో అసలు మీరు ఏం చదవకపోయినా హాయిగా పోయి ఎగ్జామ్స్ రాస్తారు. మీరందరూ ఎగ్జామ్స్ టైంలో చాలా టెన్షన్ పడుతూ ఉండొచ్చు కావచ్చు. నేనైతే నా ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడూ టెన్షన్ పడేవాడిని కాదు. ఎగ్జామ్స్ టైంలో ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్స్ ఉన్న ముందు రోజు మంచిగా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండేవాడిని. ఇంకా వీలైతే ఓ సినిమాకి పోయేవాడిని. మీకు తెలుసో తెలియదు, నేను 10th క్లాస్, నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అన్నట్టు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వరుసగా 4 సినిమాలు చూశాను ఆ టైంలోనే. ఎగ్జామ్స్ రేపు ఉండగా రాత్రి పోయి సినిమా చూసేవాడిని అన్నట్టు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే, మనం ముందుగానే మొత్తం చదివి ఉండాలి. ఎగ్జామ్స్ ముందర రిలాక్స్డ్గా ఉండాలి, ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు, ఫ్రీగా ఉండాలి. ఎగ్జామ్స్లో పోయి ఫ్రీగా మన ఆలోచనలన్నీ కూడా రాయగలగాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఆ విధంగా చేయడం లేదు. మొత్తం సంవత్సరం అంతా ఎంజాయ్ చేసి ఎగ్జామ్స్ ఉండగా ఒక 4 రోజుల ముందు, ఇప్పుడు కూడా నేను మెసేజ్ చూస్తున్నాను కొంతమంది, సార్ నాకు ఆ మెటీరియల్ కావాలి సార్, ఈ మెటీరియల్ కావాలి సార్ అనేది మన వాట్సాప్ గ్రూపులో పెడుతుంటే, మన హిస్టరీ సారు ఓకే నాకు ఫోన్ చేయండి నేను తెచ్చిస్తాను, ఇవన్నీ చూస్తున్నాను. నాకు చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ విధంగా నా చదివేది, ఈ విధంగా చదివితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎగ్జామ్స్ కోసమే చదవడం అనేది ఇట్ ఈస్ రాంగ్, రాంగ్ ఐడియా. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, ఎగ్జామ్స్ కోసం చదివితే మేబీ యూ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్, ఎగ్జామ్లో పాస్ అయిపోవచ్చు, కానీ అల్టిమేట్గా దాని ఉపయోగం అనేది ఉండదు. చదువు యొక్క ఉపయోగం ఉండదు. మీరు మీరు చదివిన తర్వాత నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి, ఇవన్నీ మైనస్ అయిపోతాయి. ఓన్లీ మార్కులు మాత్రమే వస్తాయి. దానివల్ల మీరు మంచి ఉద్యోగంలో సెటిల్ కాలేరు, మంచిగా జీవితంలో సెటిల్ కాలేరు. సో వెన్ మేకింగ్ నోట్స్ టేక్ డౌన్ ద మెయిన్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఏ మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మనం గుర్తించాలి, వాటిని రాసుకోవాలి. యూ కెన్ డూ దిస్ బై లుకింగ్ ఫర్ స్పెషల్ వర్డ్స్ దట్ ఇంట్రడ్యూస్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ బై పికింగ్ అప్ సిగ్నల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్పీకర్ స్టోన్. మరి వినేటప్పుడు, ఓకే ఇది వినేటప్పుడు చెప్తున్నాడు, హౌ డూ వీ నో దట్ దే ఆర్ ఇంపార్టెంట్ అంటే, సమ్ టైమ్స్ వీ హ్యావ్ సమ్ క్లూస్. ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. ఓకే, ఆ పదాలు వాడినప్పుడు అంతా మనకు తెలిసిపోవాలి, ఓ నౌ హీఈస్ గోయింగ్ టు టెల్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ స్పెషల్ వర్డ్స్ ఏంటివి? ఇంట్రొడ్యూస్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ బై పికింగ్ అప్ సిగ్నల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్పీకర్ స్టోన్. ఈవెన్ టోన్లో కూడా తెలిసిపోతుంది అన్నట్టు. మామూలుగా మాట్లాడేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ చెప్పినప్పుడు వాయిస్ అనేది పెంచుతారు, లేదు ఒక పాస్ ఇస్తారు. పాస్ అంటే కొద్దిసేపు ఆపుతారు. ఆపి నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, ఆర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ సీక్రెట్. ఓకే, డూ యూ నో వాట్ ఇట్ ఈస్? ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇట్ నౌ. ఇటువంటి
సిగ్నల్స్ ఇస్తారన్నట్టు. ఎందుకంటే దే ఆర్ అటెన్షన్ గ్రాబర్స్ అంటారు అన్నట్టు. లిజనర్స్ని అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే, అటెన్షన్ని లాగాలంటే ఇటువంటి పదాలు, ఇటువంటి టెక్నిక్స్ స్పీకర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అది మనం పట్టుకోగలగాలి. అది మనం పట్టుకుంటే వీఆర్ గోయింగ్ టు నో దట్ వాట్ ఎవర్ దట్ హీఈస్ గోయింగ్ టు స్పీక్ ఫర్దర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Use a clear layout with the interlines, spaces, subheads, bullets, etc. so that you will understand the notes later. మరి అదేవిధంగా ఈ నోట్ మేకింగ్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఈ లైన్స్, స్పేసెస్, సబ్హెడ్స్, బుల్లెట్స్, ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా పెట్టాలి మనం, ఓకే, ఏ విధంగా దాన్ని మనం నోట్స్ రాసుకోవాలి, దాన్ని మనం ఇవన్నీ మనం ముందు చెప్పబోతాను నేను. ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. దెన్ ఆర్గనైజ్ యువర్ నోట్స్ సో దట్ దే రిఫ్లెక్ట్ హౌ ద ఐడియాస్ వర్ కనెక్టెడ్ ఇన్ ద ఒరిజినల్ టెక్స్ట్. అదేవిధంగా మనం రాసేటప్పుడు ఒరిజినల్ టెక్స్ట్లో ఎలా ఉందో ఆ స్ట్రక్చర్ని మనం అలాగే ఫాలో అయితే బాగుంటుంది అన్నట్టు. అదే స్ట్రక్చర్ అలాగే ఉండాలి, ఆ స్ట్రక్చర్ని మాత్రం మార్చకూడదు. ఓకే, అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఒక పాయింట్, తప్పనిసరిగా ఒక పాయింట్ ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్, అది రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి పారాగ్రాఫ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ పాయింట్ని మనం పట్టుకోగలగాలి. ఓకే, రైట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఐడెంటిఫై ఇన్ షార్ట్ ఫామ్ చిన్నగా రాసుకోవాలి, మొత్తం ప్రతి ఒక్కటి రాసుకోవడం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఇలా ఉందన్నట్టు. ఓకే, హైదరాబాద్ ఓకే వాజ్ బిల్ట్ ఇన్ మనం నిన్న చదువుకున్నాం కదా, 16 ఏదో ఆ సమయంలో బై ఆయన పేరు మర్చిపోయాను, నవాబ్ పేరు మర్చిపోయాను అన్నట్టు. ఓకే, అది పెద్ద సెంటెన్స్ ఉంటుంది అన్నట్టు. మీరు సింపుల్గా నోట్ ఎలా రాసుకోవచ్చు, హైదరాబాద్ ఓకే ఫౌండెడ్ ఇన్ ఇయర్, హైదరాబాద్ ఫౌండెడ్ డాష్ అని, ఇన్ కూడా అవసరం లే, డాష్ అని పెట్టి ఇయర్ రాసేసి డాష్ పెట్టి మళ్ళీ ఆయన పేరు రాస్తే సరిపోతుంది, గుర్తుండిపోతుంది. ఇక చూడండి, మనం నిన్న చదివినాం మర్చిపోయినాం, ఎందుకంటే వీ హ్యావ్ నాట్ మేడ్ నోట్స్. ఒక్కసారి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నోట్ చేసుకోగలిగినామంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ, అండ్ ఆల్సో యూ విల్ రిమెంబర్ యువర్ మైండ్. మీ మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ విధంగా చేశారంటే. దెన్ అండర్లైన్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇంకా ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమన్నా ఉంటే మనము ఒక్కోసారి ఇది మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు ఇప్పుడు మర్చిపోయినాం మనం. ఓకే, ఆ హైదరాబాద్ని ఫోన్ చేసిన నవాబ్ పేరు మర్చిపోయినాం. ఓకే, దాన్ని అండర్లైన్ చేయండి. అంటే ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ అండర్లైన్ చేయండి. అంటే ఈ రెండిటిని గుర్తుపెట్టుకుంటే మనం మిగతాదంతా రాసేసేయచ్చు. హైదరాబాద్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ నో దట్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ హైదరాబాద్. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ అండర్లైనింగ్ హైదరాబాద్. జస్ట్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఇయర్ అండ్ ద ఫౌండర్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే ఒక పేరా రాసేయచ్చు మనం. ఓకే, హైదరాబాద్ ఈజ్ ఎ వెరీ బిగ్ సిటీ అండ్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఓకే, it was ruled by Nizams. Okay, it was founded in so and so year. చూడండి, ఒక చిన్న 2 పదాలు మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఎక్స్టెండ్ ఆర్ ఎక్స్పాండ్ ఇట్ టు 1 పారాగ్రాఫ్. దాన్నే నోట్ మేకింగ్ అంటారు అన్నట్టు. ఓకే, యూ కెన్ ఈదర్ యూస్ కామన్ సింబల్స్ అండ్ స్టాండర్డ్ అబ్రివియేషన్స్ సచ్ యాజ్ ఎగ్జాంపుల్, ఎట్సెటరా అండ్ ఇయర్. ఇంకా రాసుకునేటప్పుడు ఫాస్ట్గా రాసుకోవాలి, మనం ఫాస్ట్గా రాసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కటి ఈ గ్రామాటికల్ వర్డ్స్, ఈవెన్ కొన్ని అబ్రివేషన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఆ గ్రామాటికల్ వర్డ్స్ వదిలేయచ్చు. నేను చెప్పినా కదా హైదరాబాద్, ఓకే, హైదరాబాద్ ఇయరు వాడి పేరు, మూడు మూడు పదాల్లో మొత్తం రాసేసేయచ్చు. మూడు పదాలు, ఇంకా వేరే అవసరం లేదు. హైదరాబాద్ డాష్, చిన్న డాష్, తర్వాత ఇయర్ చిన్న డాష్, తర్వాత వాడి పేరు, చాలు 3 పదాలతో అయిపోయిందా? నీకు అర్థమవుతుందా? ఈవెన్ మీ ఎగ్జామ్స్ ముందర అది చదివితే నీకు సరిపోతుందా? మొత్తం అంత పెద్ద పారాగ్రాఫ్ చదవాల్సిన అవసరం ఉందా మీకు? ఇంత చదివితే చాలు. ఇదే నోట్ మేకింగ్ అన్నట్టు. ఓకే, ఒక్కసారి మీరు ఆ విధంగా చేయగలిగినారంటే ఓకే, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఇంకా అదేవిధంగా ఒక్కోసారి మనం లెక్చర్ వింటున్నప్పుడు ఎగ్జాంపుల్స్, ఎట్సెట్రా, ఇయర్ అంటే వైఈఏఆర్ అని రాయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ అబ్రివియేషన్స్. మీ అంతకు మీరు ఆ అబ్రివియేషన్స్ని డెవలప్ చేసుకోవాలి. నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము దా దా అనే పదం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మరి దా అనేది రాయాలనా అంటే నేనేం చేసామంటే, నేను నోట్స్ రాసుకునేప్పుడు ఒక స్లాష్ వేసుకునేవాడిని నా నోట్స్లో. ఓకే, స్లాష్ అంటే తెలుసు కదా, ఇట్లా అడ్డంగా గీర.
అడ్డంగా ఒక గిర్ర వేసినారంటే నాకు తెలిసినట్టు దాని అర్థం దాని ఎవరికి తెలియకపోవచ్చు. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి కోసమో నేను రాసుకుంటలేను. ఇది ఎవరి కోసం రాసుకుంటున్నాను, ఓన్లీ నా కోసమే రాసుకుంటున్నాను. దీంట్లో గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, అన్ని తప్పులున్నా పర్లేదు, కానీ నాకు ఐడియా అర్థం కావాలి. దాంట్లో ఏముందో నాకు అర్థమైతే చాలు, వేరే వాళ్ళకి ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. నోట్ మేకింగ్ అనేది పర్సనల్, ఇట్ ఈస్ అవర్ పర్సనల్ నోట్స్. కాబట్టి ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. నీకు యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ అబ్రీవియేషన్స్. దా వచ్చినప్పుడు ఒక డాష్ నేను చెప్తున్నా, ఇదే యూజ్ చేయడానికి నేనేం చెప్తలేను మీకు. ఓకే, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ అబ్రీవియేషన్స్, క్రియేట్ యువర్ ఓన్. ఇది అదే చెప్తున్నాను, క్రియేట్ యువర్ ఓన్. ఓకే, నీ ఓన్ అబ్రివేషన్స్ క్రియేట్ చేసుకోండి. సచ్ యాజ్ ఈఎన్జీజీ. ఈఎన్జీజీ అంటే ఇంజనీరింగ్, టీసీహెచ్ టెక్నాలజీ, ఇట్లా అన్నట్టు. ఓకే, ఏ లిస్ట్ ఆఫ్, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నామనుకోండి, హిస్టరీ తీసుకున్నామనుకోండి, కొన్ని పదాలు రిపీటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ అనే పదం వస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఓకే, డైనాస్టీ అనే పదం వస్తుంది, వంశము, డైనాస్టీ వంశము అని వస్తుంటుంది అన్నట్టు. మరి ఇవన్నీ ప్రతిసారి మనము వినాల్సిన అవసరము ఉందా? ఒక్క నిమిషం, ఎవరో లైన్లో ఉన్నారు, చూద్దాం ఎవరో. Okay, right. It's a call from university, so I had to attend that one. So use a clear layout. ఇదంతా అయింది కదా. Okay, you have to use your own abbreviations. Okay, a list of common abbreviations is given at the end of this section. ఇక్కడ ఈ సెక్షన్ వెనకాల మనకు ఒక కామన్ గా అందరూ యూజ్ చేసే అబ్రివేషన్స్ ఇచ్చారు. అయితే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు ఫాలో దట్. కొన్ని స్టాండర్డ్ అబ్రివేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ అనేది స్టాండర్డ్. ఈ ఫుల్ స్టాప్, జీ ఫుల్ స్టాప్, ఇది స్టాండర్డ్. ఈటీసీ ఇది స్టాండర్డ్ అబ్రివేషన్. ఓకే, ఇవన్నీ స్టాండర్డ్ అబ్రివేషన్తో పాటు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ అబ్రివేషన్స్. ఎందుకంటే రిమెంబర్ దట్ నోట్స్ ఈస్ మెంట్ ఓన్లీ ఫార్ యూ. మీకోసం మాత్రమే రాసుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎనీబడి, ఎవరి కోసం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు డైనాస్టీ అంటే ఊకే వై అంటే చాలు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో రాసుకుంటారండి, వాన్ రాయండి చాలు, వంశము. ఓకే, కాకతీయ వంశము, కా వా సరిపోతుంది. కా ఫుల్ స్టాప్, వా ఫుల్ స్టాప్, మీకు తెలిసిపోతుంది. ఓకే, రాణి రుద్రమదేవి, రా రు రాణి రుద్రమదేవి, రూది సరిపోతుంది. మీకు అంత గుర్తుంటే చాలా అన్నట్టు. మీకు ఆల్రెడీ తెలుసు రాణి రుద్రమదేవి, కాకతీయ సామ్రాజ్యంలో రాణి రుద్రమదేవి ఉంటుంది. సో రూది అంటే చాలు, మీకు అర్థం అయిపోవాలి. మీరు అంత పెద్దది రాసుకునే అవసరం లేదు. రాణి రుద్రమదేవి ఎగ్జామ్స్లో ట్రై కండి, ఎట్లని ఎగ్జామ్స్లో ఫుల్ రాయాలి, బట్ నోట్స్లో మాత్రము ఇట్ ఈస్ ఫర్ అస్, మనకు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే రాసుకుంటున్నాము. సో ఇక్కడ వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ అబ్రీవియేషన్స్, మన ఓన్ అబ్రీవియేషన్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ డ్రాప్ ఆల్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ప్రొనౌన్స్ అన్లెస్ దే ఆర్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద నోట్స్. ఇంకోటి గ్రామాటికల్ వర్డ్స్, అన్ని గ్రామాటికల్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దా కానీ, ఏ కానీ, యాన్ కానీ, ఆర్టికల్స్, ఇవన్నీ ఆర్టికల్స్. ప్రిపోజిషన్స్ ఆను, అట్టు, అబౌవ్, అండర్, ఇవన్నీ అవసరం లేదు మనకు. కంజంక్షన్స్ అవసరమా? ఓకే, కంజంక్షన్ అండ్, బట్, ఇవన్నీ అవసరం లేదు. ప్రొనౌన్స్ హీ, షీ, ఇవన్నీ అవసరం లేదు. అన్లెస్ దే ఆర్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద నోట్స్. ఒక్కోసారి కంపల్సరీగా అవసరమైతే తప్ప వాటిని వాడకండి. యూజ్ డాషెస్ టు లింక్ ఐడియాస్. ఇంకా చిన్న డాష్ పెట్టడం ద్వారా ఒక ఐడియాకి ఇంకో ఐడియాకి లింక్ చేయొచ్చు అన్నట్టు. యూజ్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్. అదేవిధంగా పాయింట్స్తో పాటు డయాగ్రామ్స్, టేబుల్స్, ఇవన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. ఇన్ యువర్ నోట్స్ టు సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ కండెన్స్డ్ ఫామ్. చిన్నగా అదే చెప్పాను కదా మీకు, మొత్తం సెమిస్టర్ సిలబస్ అంతా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ద నోట్స్ ఇన్ జస్ట్ 5 pages. రాయగలరా మీరు? 5 పేజీల్లో రాయగలరా? ఓకే, 5 పేజీల్లో దట్స్ ఎనఫ్. అది చదివితే చాలు, మీరు ఎగ్జామ్ మొత్తము రాయగలగాలి. మీరు ఆ విధంగా చేయగలిగితే యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ నోట్ మేకింగ్. నాట్ ఓన్లీ ఎక్స్పర్ట్ ఇన్ నోట్ మేకింగ్,
యూ గెట్ బెటర్ గ్రేడ్స్, బెటర్ మార్క్స్. ఎందుకంటే మొత్తం అంతా బ్రెయిన్లో ఉంటుంది మీకు. అయితే బ్రెయిన్లో కొన్ని లింక్స్ అనేవి అవసరం. ఆ లింక్సే ఈ నోట్ మేకింగ్. ఒక్క పదం గుర్తొస్తే చాలు మొత్తం అంతా గుర్తొచ్చేస్తుంది మనకు. ఒక్కోసారి అన్నీ మర్చిపోతుంటాం, ఏదైనా ఒకటి మర్చిపోతుంటాం. పక్కన మన స్నేహితురాండ్లో లేకపోతే మీ అమ్మనో నాన్ననో గుర్తు చేస్తారు, అరే ఆ రోజు మనం అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం కదా అంటే ఐస్ క్రీమ్ అనే పదం వినాలకు మొత్తం అంతా గుర్తొచ్చేస్తాం మనకు. ఆ రోజు బిర్యానీ తిన్నాం కదా, బిర్యానీ అనే పదం వినాలకు మొత్తం అంతా గుర్తొచ్చేస్తుంది. సో ఎందుకు ఇది ఎలా సాధ్యమైందంటే మన బ్రెయిన్లో ఎవ్రీథింగ్, మన బ్రెయిన్ అనేది సూపర్ కంప్యూటర్ లాంటిది. ఈవెన్ మనం కంప్యూటర్ కంటే చాలా గొప్ప. మనం యాక్చువల్గా మనం బ్రెయిన్లో మన బ్రెయిన్లో మనం వాడుతున్న బ్రెయిన్ ఓన్లీ ఒక 2%, 3%, మ్యాక్సిమం 5%, అంతకంటే ఎక్కువ వాడుతూనే లేవు. ఒకవేళ 100%, ఈవెన్ న్యూటన్ పెద్ద పెద్ద సైంటిస్ట్ కూడా 100% వాడతలేరు. అంత పవర్ఫుల్ బ్రెయిన్ మనకుంది. ఓకే, ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోతుంది, ఒక వీడియో రికార్డ్ లాగా అయిపోతుంది. కాకపోతే అది బయటికి ఈజీగా రాదు. మనం చదివిందంతా మొత్తం అంతా కూడా చదివింది, చూసింది ప్రతి ఒక్కటి బ్రెయిన్లో రికార్డ్ అయితేనే ఉంటుంది. అయితే అది మళ్ళీ బయటికి రావాలి అనుకున్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. రికార్డింగ్ ఈజీనే కానీ బయటికి రావాలంటే కొన్ని లింక్స్ అనేటివి అవసరం మనకు. ఆ లింక్సే నోట్ మేకింగ్. ఓకే, ఆ నోట్ మేకింగ్ చదివినా అంటే మొత్తం అంతా మీరు చదివిందంతా మళ్ళీ గుర్తు వచ్చేసేయాలి. ఎగ్జామ్స్ ముందు 5 పేజీలు చూసుకుంటే చాలు. 5 పేజీలు మీరు చూసుకొని పోయినారంటే చాలు, ప్రతి ఒక్కటి ఫ్రెష్ అయిపోవాలి మీ బ్రెయిన్లో. మొత్తం సంవత్సరం అంతా చదివిందంతా కూడా ఫ్రెష్ అయిపోవాలన్నట్టు మీ బ్రెయిన్లో. ఎగ్జామ్స్లో పోయి కూర్చుంటే టక 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 ఏ క్వశ్చన్ అని రాకు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే మాట మర్చిపోండి. ఇంపార్టెంట్ అనే మా క్వశ్చన్ మర్చిపోండి. నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను ఒక పని చేసేవాడిని. ఓకే, ఈజీ క్వశ్చన్స్ రాసేవాడిని కాదు. ఎందుకంటే అందరు రాసేటివి అవే క్వశ్చన్. వాల్యూ చేసేవాళ్ళు ఎట్లుంటారంటే సేమ్ అందరూ ఒకటే క్వశ్చన్ రాసినట్టు వాడికి బోర్ కొడుతుంది అన్నట్టు. వాల్యూ చేసే లెక్చరర్కి అందరూ ఇది రాసిన అని ఫస్ట్ వాడికి 5 మార్కులు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్. రెండో వాడికి 5 మార్కులు ఇస్తాడు. అందరూ ఒకటే రకంగా రాసింటారు, ఎందుకంటే మెటీరియల్లో బట్టి ఒట్టే ఏదో చేసో రాసింటారు అన్నట్టు. సో 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు ఇంకా లాస్ట్కి వచ్చేందుకు వాడికి బోరు కొట్టేసి 5 మార్కులు బదులు 3 మార్కులు, 2 మార్కులు వేయడం మొదలు పెడతాడు. వానికి వెరైటీ కావాలి, వాల్యుయేషన్ చేసే వాళ్ళకి కూడా వెరైటీ కావాలి. సో వాట్ ఐ యూస్ టు డూ ఈజ్, ఏదైతే కష్టం క్వశ్చన్ నాకు అనిపించాలి, ఈ క్వశ్చన్ అయితే ఎవ్వరూ రాయరు, ఈ క్వశ్చన్ అయితే ఎవరు రాయరు, అటువంటి క్వశ్చన్ ఎంచుకొని రాసేవాడిని. అంటే దానికి మీరు బాగా చదవాలి, బాగా చదివి ఉండాలి. సో ఐ యూస్ టు గెట్ గుడ్ మార్క్స్. ఎందుకంటే వాడికి వాల్యూ, వీడు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినాడా, ఇంత కష్టమైన క్వశ్చన్ అటెంప్ట్ చేసి వీడు ఎట్లా రాసినాడు అని వాడు కొద్దిగా చదువుతాడు, చదివి ఇంప్రెస్ అవుతాడు. ఫస్ట్ మా క్వశ్చన్ నెంబర్ చూస్తేనే మనకి ఇంప్రెస్ అవుతాడు, అరే వీడు ఇది రాసినాడని. తర్వాత మనం మంచిగా రాసినా అంటే మనకు మంచి మార్కులు గ్యారంటీ పడతాయి. ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ అన్నట్టు. ఓకే, ఐ యూస్ టు డూ ఇట్. నేను ఆ విధంగా చేసేవాడిని అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. మీకు చెప్తున్నా, మీరు కూడా ఆ విధంగా చేస్తారేమో. అయితే ఆ విధంగా చేయాలంటే రిమెంబర్, యూ హ్యావ్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే మాటలు మర్చిపోవాలి మీరు. ఓకే, మర్చిపోయి మొత్తం టెక్స్ట్ బుక్నంతా చదవాలి. అప్పుడు మీరు ఇటువంటి వాట్ ఈస్ దట్ స్ట్రాటజీస్ అనేటివి ఎగ్జామ్లో యూజ్ చేసి మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్రియేటివ్ ఇదయింది కదా. నెక్స్ట్ డ్రాప్ ఆల్ ఆర్టికల్స్ అయిపోయింది. యూజ్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్ ఇవన్నీ యూజ్ చేసుకోండి ఇన్ యువర్ నోట్స్ టు సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్, ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ కండెన్స్డ్ ఫామ్. చిన్నగా ఉండాలి మొత్తం, కండెన్స్డ్ అంటే పిప్పి చేయడం అన్నట్టు. అంటే ఒక 100 పేజీల 200 పేజీల బుక్ని మీరు 5 పేజీలకు కుదించాలి. ఓకే, దట్స్ నాట్ సో ఈజీ. వన్ కెన్ టేక్ నోట్స్ క్విక్లీ బై యూజింగ్ అబ్రీవియేషన్స్. ఈ అబ్రీవియేషన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టాండర్డ్ అబ్రీవియేషన్స్ కాదు. ఓకే, దే ఆర్ జస్ట్ సజెషన్స్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ అబ్రీవియేషన్స్. సమ్ కామన్ అబ్రీవియేషన్స్ ఆర్ లిస్టెడ్ బిలో. చూడండి, అండ్ ఆర్, ఈ అండ్ ఆర్కు ప్లస్ అనే ఇది వేసినాడు అన్నట్టు. అండ్కి చూడండి, అండ్ అనే సింబల్ అన్నాడు, లేదంటే ప్లస్ అనే సింబల్ అన్నారు. ఓకే, ఒకరొకరు ఒక రకంగా వాడుతుంటారు. ఇదైతే చాలా ఈజీ అండ్ అనేది. దెన్ ఈక్వల్స్ ఈజ్ ద సేమ్ యాజ్ రిజల్ట్స్ ఇన్ ఈక్వల్, డజంట్ ఈక్వల్.
Okay, is not the same as, doesn't result in, not equal to, is approximately equal to అంటే సుమారుగా, ఓకే, ఈ సిమిలర్ టు, ఒకే రకంగా, ఇది మార్క్ వేస్తాం అన్నట్టు. లీడ్స్ టు, ప్రొడ్యూసర్స్ కాజెస్ అంటే ఇది దీనికి లీడ్ చేస్తుంది అన్నప్పుడు ఈ రకంగా రెండు మార్క్స్, రెండు ఆరో మార్క్స్. అన్సర్టైన్, పాసిబిలీ, అన్ప్రూవన్ అంటే వీఆర్ నాట్ వెరీ సర్టెన్, దెర్ ఈస్ నో, ఇట్స్ నాట్ వెరీ షూర్, అప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటారు అన్నట్టు. ఈవెన్ న్యూస్ పేపర్లో ఇటువంటి యూజ్ చేస్తూ క్వశ్చన్ మార్క్ అనేది చాలా మార్లు యూజ్ చేస్తూ ఉంటారు. దెన్ అప్రాక్సిమేట్లీ, చూడండి అప్రాక్స్. ఆర్గ్యుమెంట్, ఆర్గ్యూ. బిట్వీన్, BTWN ఆర్ B/W, బిట్వీన్. కంక్లూజన్, CONC. కంటిన్యూడ్, CONTD. డెవలప్మెంట్, DEV. డిఫరెన్స్, DIFF. ఫర్ ఎగ్జాంపుల్, EG. ఎస్పెషల్లీ, ESP. అండ్ సో ఆన్, ETC. దట్ ఈస్, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్, IMP. ఇన్ఫర్మేషన్, INFO. అగైన్స్ట్, VS. విత్, W. వితౌట్, ఇట్లా. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఓకే, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ అబ్రివియేషన్స్ యూ హ్యావ్ టు డెవలప్, అండ్ వన్స్ యూ డెవలప్ దెమ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఇక్కడ శాంపుల్ నోట్ మేకింగ్ ఫార్మాట్స్ అనేటివి కొన్ని ఇచ్చినాడు. ఇది వీ హ్యావ్ టు సీ దిస్ వన్. అయితే టైం అయిపోతుంది. వాట్ ఈస్ ద టైం? ఇంకా 7 minutes ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో వీ విల్ కంప్లీట్ దిస్, అట్లీస్ట్ వన్ ఎగ్జాంపుల్ మనం కంప్లీట్ చేస్తాం. రీడ్ ద షార్ట్ ప్యాసేజ్ బిలో. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, చిన్న ప్యాసేజ్, అండ్ వీ హ్యావ్ టు రీడ్ దట్ అండ్ మేక్ నోట్స్. ఓకే, ఇక్కడ నోట్ మేకింగ్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అని ఇచ్చాడు అన్నట్టు. ఇది మామూలు సేమ్ దాన్నే ఒక చార్ట్ రూపంలో ఇచ్చాడు. నెక్స్ట్ వన్ సేమ్ దాన్నే ఇంకో రూపంలో మూడు రకాలుగా ఇచ్చాడు, 3 times. దీన్ని మైండ్ మ్యాపింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? మైండ్ మ్యాపింగ్ అంటారు. దీన్ని డయాగ్రామ్ అంటారు. దీన్ని మామూలు అన్నట్టు. ఓకే, నోట్ మేకింగ్లో మామూలుగా అయితే ఇలా చేస్తాం అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఇది చదువుదాం, ఏముంది ఇందకీ నోట్స్ అనేది. దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే తెలుసు కదా మీకు. పొల్యూషన్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై పొల్యూషన్? కాలుష్యం కదా. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే పరిసరాల కాలుష్యం అని అర్థం. సో ఎన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయి? దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్, రకరకాల, చాలా రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ బై ద బర్నింగ్ ఆఫ్ కోల్ అండ్ ఆయిల్. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ దేనివల్ల వస్తుందంటే బర్నింగ్ ఆఫ్ కోల్ అంటే బొగ్గు మరియు ఆయిల్. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అన్నట్టు. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, వీటి వల్ల ఎయిర్ పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. ఇట్ కెన్ డ్యామేజ్ ద ఎర్త్స్ వెజిటేషన్ అండ్ కాజ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇన్ హ్యూమన్స్. ఇంకా దీనివల్ల ఏమవుతుంది అంటే ఎర్త్స్ వెజిటేషన్ అంటే ప్లాంటేషన్ అండి, అంటే మొక్కలు, భూమిపైన ఉన్నటువంటి చెట్లు నాశనం అయ్యే అవకాశం ఉంది. అండ్ కాజ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇన్ హ్యూమన్స్. రెస్పిరేటరీ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నట్టు. మనుషులకి శ్వాస తీసుకునే శ్వాస ప్రాబ్లమ్స్ అయితే, అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏ సెకండ్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ నాయిస్ పొల్యూషన్. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ వచ్చి నాయిస్ పొల్యూషన్. అంటే ఏంటి? సౌండ్ పొల్యూషన్. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద నాయిస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెవీ ట్రాఫిక్. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ నాయిస్ పొల్యూషన్? అంటే ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల శబ్దాలు, హెవీ ట్రాఫిక్. ఇంకా సిటీస్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఆ శబ్దాలు రణగోణ ధ్వనులు అన్నట్టు. వీటి వల్ల నాయిస్ పొల్యూషన్ అవుతుంటుంది. ఫర్దర్, లౌడ్ మ్యూజిక్. ఇంకా తర్వాత లౌడ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఏ కాజ్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ విచ్ హాస్ బీన్ సీన్ అట్ అఫెక్ట్ పీపుల్స్ హియర్ అండ్ గివ్ దెమ్ సివియర్ హెడేక్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్. ఇంకా ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్ అఫెక్ట్స్ పీపుల్స్ హియరింగ్, వినికిడి సమస్యలు వస్తాయి. కాజ్ ఆఫ్ నాయిస్ హెడేక్స్ వస్తాయి. గివ్ దెమ్ సివియర్ హెడేక్స్, చాలా సివియర్ హెడేక్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ హై బ్లడ్ ప్రెషర్, మన హై బీపీ వచ్చేదానికి కూడా అవకాశం అన్నట్టు. అనదర్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్ నుంచి రేడియో యాక్టివిటీ వస్తుంది అన్నట్టు. ఓకే, దీనివల్ల చిన్న చిన్న పక్షులు అన్నీ చనిపోతాయి కదా, వాటిని రేడియో యాక్టివిటీ అని చెప్తారు. విచ్ అక్కర్స్ వెన్ దెర్ ఈస్ ఎ లీక్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. న్యూక్లియర్ పవర్ స్టేషన్ నుంచి న్యూక్లియర్ రేడియేషన్ అంటాం మనం అంటూ. ఓకే,
దానివల్ల ఈ రేడియో యాక్టివిటీ పొల్యూషన్ వస్తుంది. రేడియో యాక్టివిటీ ఈజ్ ఎ డెడ్లీ పొల్యూటెంట్. ఇది చాలా భయంకరమైన పొల్యూటెంట్. ఒక్కసారి అది పొల్యూషన్ వచ్చిందంటే మనుషుల్ని చంపడమే కాదు, ఈవెన్ కొన్ని తరాల వరకు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో చూడండి, జపాన్లో బాంబు విసిరారు కదా, దాని ఈవెన్ రష్యాలో ఒక అణు రియాక్టర్ లీక్ అయిన తర్వాత ఇప్పటికీ అక్కడికి జనాలు పోతలేరు. ఇప్పటికి కూడా లాక్ చేసేసారు అన్నట్టు ఆ ప్రదేశాన్ని. విచ్ కిల్స్ అండ్ కాజెస్ ఇర్రిపేరబుల్ హార్మ్ టు దోస్ ఎక్స్పోజ్డ్ టు ఇట్. ఇంక వాళ్ళని ఎటువంటి ఇంక దాన్ని నయం చేయలేనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎయిర్ పొల్యూషన్ అంటే మనం మళ్ళీ ఏదో డాక్టర్ దగ్గరికి పోయి ఏదో మందులు వేసుకుంటే మనం సరిపోతాం. కానీ ఈ రేడియో యాక్టివిటీ వల్ల అఫెక్ట్ అయిన పీపుల్ని ఎవ్వరూ రక్షించలేరు. ఇంక లాస్ట్‌కి వాళ్ళు చనిపోవాల్సిందే అన్నట్టు. ఈవెన్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా, అందరికి ఆ ఏరియాలో కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటది. ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ ఈస్ కాజ్డ్ బై ద కేర్‌లెస్ డిస్పోజల్ ఆఫ్. ఇంక నెక్స్ట్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్. నేల, ఆ తర్వాత వాటర్, నీళ్లు. నీళ్ళ పొల్యూషన్ ఈస్ కాజ్డ్ బై ద కేర్‌లెస్ డిస్పోజల్ ఆఫ్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ రబ్బిష్. ఇది మరి ఇదెలా జరుగుతుందంటే, మనకు రబ్బిష్ అంటే చెత్తనంతా కూడా ఎక్కడంటే అక్కడ పడేసారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. దీనివల్ల నీళ్లు, నేల 2 కాలుష్యం అయిపోతున్నాయి. మన పంటలు సరిగ్గా పండకుండా పోతాయి. సీవేజ్ అండ్ కెమికల్ వేస్ట్. అదేవిధంగా సీవేజ్ అంటే ఏమనంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్‌లో ఉంటుంది కదా! డ్రైనేజ్‌లో అన్ని కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ తర్వాత ఫ్యాక్టరీలో నుంచి కొన్ని కెమికల్స్ అన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ పొల్యూషన్ అనేది వస్తది. పొల్యూషన్ ఆఫ్ రివర్స్ అండ్ సీస్ కిల్స్ ఫిషెస్. మరి ఈ రివర్స్, నదులు, సముద్రాలు పొల్యూట్ అయిపోతే ఏమవుతుంది? ఫిషెస్ చనిపోతాయి. చేపలు చనిపోతాయి. అండ్ అదర్ మెరైన్ లైఫ్ అంటే సముద్రంలో జలచరాలన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంది. అండ్ ఆల్సో బికమ్స్ ద కాజ్ ఆఫ్ వాటర్ బోర్న్ డిసీజెస్. అదేవిధంగా మనుషులకు కూడా ఈ నీళ్ళకి సంబంధించిన కలరా ఇటువంటి వ్యాధులన్నీ వచ్చేదానికి అవకాశం ఉందన్నట్టు. ఇక ల్యాండ్ పొల్యూషన్‌కి వచ్చినామంటే, ఆన్ ద అదర్ హ్యాండ్ పాయిజన్స్ సాయిల్. మొత్తం నేలంతా కూడా విషం అయిపోతది. మేకింగ్ ద ఫుడ్ గ్రోన్ ఇన్ ఇట్స్ అన్‌ఫిట్ ఫర్ కన్జంప్షన్. ఆ నేలలో పండినటువంటి పంట మన తినడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితిలోకి వస్తది. చాలా బ్యూటిఫుల్ పారాగ్రాఫ్ కదా! ఈ నోట్స్ చూడండి, ఇదన్నీ కూడా చాలా మంచి మంచి పాయింట్లున్నాయి. ఇవన్నీ ఎలా నోట్స్ రాసుకోవాలి? మనకు 3 వేస్‌లో దీన్ని నోట్స్ రాయడం నేర్పించారన్నట్టు. లెట్ అస్ నౌ మేక్ నోట్స్ ఆన్ ద అబోవ్ ప్యాసేజ్. Different formats can be used when making notes. You can design a format of your own that suits you best. Here are some common ones. ఇక్కడ 3 రకాలుగా ఇచ్చాడు. మనం ఏదైనా ఉపయోగించాం. మొత్తం మీద ఈ నోట్స్ అంతా కూడా మనకు గుర్తుండాలి. చూడండి, ఇది పారాగ్రాఫ్ రూపంలో చదివితే చదివినప్పుడు బానే ఉంది గానీ, మళ్ళా ఎగ్జామ్‌లో రాయమంటే మనకు గుర్తుండదు. సో, దీంట్లో మెయిన్ పాయింట్స్ మనం ఎత్తి రాసుకోగలిగితే చూడండి ఎంత బాగా నీట్‌గా రాసాడు చూడండి ఇతను. ఓకే. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ హెడ్డింగ్. తర్వాత దీన్ని మొత్తం ఎన్నిగా డివైడ్ చేశాడు? 4 పాయింట్లుగా డివైడ్ చేశాడు. ఏబిసిడి. ఎందుకంటే మొత్తం 4 రకాల పొల్యూషన్ ఇక్కడ మనకు చూపించాడు. ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియో యాక్టివిటీ, ల్యాండ్ అండ్ వాటర్. మెయిన్ పాయింట్స్ 4 కదా! ఆ తర్వాత ప్రతి దాంట్లోనూ కాజ్ ఉంది, ఎఫెక్ట్ ఉంది. అంటే ఇది ఎందువల్ల ఈ పొల్యూషన్ జరుగుతుంది? ఈ పొల్యూషన్ వల్ల మనకొచ్చే నష్టాలేంటి? సో, ప్రతి దానికి కాజు, ఎఫెక్ట్ ఉంది చూడండి. కాజ్, ఎఫెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, ఇది ఈవెన్ టేబుల్ రూపంలో కూడా రాసుకోవచ్చు. చాలా మంచి టాబులర్ ఫామ్‌లో కూడా రాసుకోవచ్చు. ఓకే. పొల్యూషన్ ఇక్కడ నాయిస్ రాస్తాము. సారీ, పొల్యూషన్ పేరు రాస్తాము. కాజు, ఎఫెక్ట్. 3 కాలమ్స్‌లో మొత్తం అంతా వచ్చేస్తదన్నట్టు. కాజ్ చూడండి. ఫస్ట్ నాయిస్ పొల్యూషన్ తీసుకుంటే, కాజ్ తీసుకుంటే నాయిస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ట్రాఫిక్. ఓకే. ఎందువల్ల? ఎయిర్ క్రాఫ్ట్, ట్రాఫిక్. తర్వాత లౌడ్ మ్యూజిక్. ఓకే. లౌడ్ మ్యూజిక్ ఉండాలి యాక్చువల్‌గా. ఆడ పైన మనకు లౌడ్ మ్యూజిక్ ఉంది. దెన్ అఫెక్ట్స్ హియరింగ్, కాజెస్ బ్యాడ్ హెడేక్, హై బీపీ. ఓకే. అయిపోయింది. రేడియో యాక్టివిటీ కాజ్ లీక్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఎఫెక్ట్ కాజెస్ ఇంజురీ, కిల్స్, చనిపోతారు. నెక్స్ట్ ల్యాండ్ వాటర్, కేర్‌లెస్ డిస్పోజల్ ఆఫ్ రబ్బిష్, సీవేజ్, కెమికల్ వేస్ట్. ఎఫెక్ట్ వాటర్ పొల్యూషన్. దీంట్లో 2 ఉన్నాయండి, వాటరు, ల్యాండ్. వాటర్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఏంటి? కిల్స్ మెరైన్ లైఫ్, కాజెస్ వాటర్ బోర్న్ డిసీజెస్. తర్వాత ల్యాండ్ పొల్యూషన్ కింద